765 చదరపు కిలోమీటర్ల నుండి భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టాప్ 5 రీజన్స్. నెంబర్ 1, వర్క్, లివ్, లెర్న్ అండ్ ప్లే అనే సూత్రంతో మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నెట్ జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న సిటీ ఏదైనా ఉందంటే అదే మన భారత్ ఫ్యూచర్ సిటీ. నెంబర్ 2, ప్రతి సిటీ కూడా డెవలప్మెంట్ కావడానికి ఒక ప్రాసెస్ అంటూ కావాలి. అదే క్వాంటమ్ ప్రాసెస్. క్వాంటమ్ ప్రాసెస్ ద్వారా అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ క్వాంటమ్ సెన్సింగ్ ద్వారా ఈ మూడును ఉపయోగించుకొని వివిధ రకాల రంగాలన్నింటినీ కూడా వాటన్నిటికీ ఒక ఎకో సిస్టమ్ ను క్రియేట్ చేస్తూ అక్కడ ఈ విధంగా చేయడం వల్ల అక్కడ అన్ని రకాల పెట్టుబడులకు కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, చాలా కంపెనీస్ కి అవకాశం అనేది ఉంటుంది. నెంబర్ 3, ఒక సిటీగా డెవలప్ చేయాలంటే అన్ని వసతులు ఒకటి దగ్గరగా ఉండాలి. అంటే హెల్త్ సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఏఏ సిటీ కావచ్చు అండ్ కమ్యూనికేషన్ సిటీ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కావచ్చు, వీటన్నిటిని ఒకటే దగ్గర ఉండే అవకాశం మన భారతదేశంలో ఎక్కడ ఏ సిటీకి లేదు. నెంబర్ 4, ప్రస్తుతం ఉన్న ఫ్యాబ్ సిటీ లేదా ఈ సిటీ, దాంట్లో ప్రస్తుతానికి 16,000 మంది ఎంప్లాయీస్ అవకాశం ఉంది. మొట్టమొదటిసారి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమని మనకు గవర్నమెంట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 16,000 ఉన్న ఎంప్లాయీస్ ని 16 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసము ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు కీప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హియర్. ఫ్యూచర్ సిటీ అని బోర్డు పెట్టుకున్న ప్రతి వెంచర్ లో ప్లాట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నంత మాత్రాన మన ఫ్యూచర్ మారదు. మన ఫ్యూచర్ మారాలంటే ఖచ్చితంగా ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పర్మిషన్ ఉందా లేదా, రెరా ఉందా లేదా, అన్ని లీగాలిటీస్ అన్ని కరెక్ట్ గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ భవిష్యత్తు నగరంలో మన పెట్టుబడి పెడితే మనకు భవిష్యత్తుకి ఎలాంటి ఢోకా లేకుండా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.